ఒక పెద్ద కవి ఏమన్నాడంటే, మనం డీమార్ట్‌కి పోయి ఎప్పుడైతే మనకు కావాల్సిన సామాను మాత్రమే కొనుక్కొని తిరిగి వస్తామో, అప్పుడే మన జీవితం బాగుపడుతుంది అనైతే అన్నాడండి. వినడానికి నవ్వొస్తున్నా గూడా ఇది జీవిత సత్యం అండి. మనం ఒకటి కొందామని పోయి 100 సామాను ఎత్తుకొనైతే వస్తాము. సో, అలా చేయకుండా ఉండడానికి తక్కువ బడ్జెట్‌లో డీమార్ట్‌లో ఎక్కువ సామాను ఎలా కొనాలి, నేను ఎలాంటి చిట్కా పాటిస్తాను డీమార్ట్‌కెళ్ళే ముందు, ఎలాంటి టిప్స్ పాటిస్తాను అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మహిళకి ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అయితే ముందుగల్లా నేనైతే ఎప్పుడు కూడా డీమార్ట్‌కి పోయే ముందు నేనైతే నాకు కావాల్సిన సామాన్ అన్నీ కూడా ఒక చిట్టి మీద అయితే రాసుకుంటానండి. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు అనవసరమైనవి కొనకుండా స్కిప్ చేయడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. మీరు ముందు డీమార్ట్‌కి వెళ్ళే ముందు మీకు ఏమేమి సామాన్ కావాలో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి పెన్నుతో. రాసుకున్నాక వాటిని మీకు అందాదా అన్ని ప్రైజులు మనకి వాటి అందాదా ప్రైజులు అయితే తెలిసే ఉంటాయి. సో అవన్నీ కూడా టోటల్ ఎంత అవుతుంది, ఇంచుమించుగా వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే రాసుకోండి. నేనైతే ప్రతి నెల కూడా డీమార్ట్ సామాన్కి ఇంత బడ్జెట్ అనేది పెట్టుకుంటానండి. ఇప్పుడు నేను ఈ నెల 3,000 పెట్టుకున్నాను అనుకోండి, నేను లిస్ట్ చేసుకున్న సామాన్లలో 3,000 దాటింది అనుకోండి, అప్పుడు నేను ఓకే ఈ సామాన్ ఇప్పుడు అత్యవసరంగా కొనాల్సిన అవసరం లేదు, ఇది నెక్స్ట్ మంత్ కొన్నా కూడా నడుస్తుంది అన్నవి నేను పక్కన పెట్టేస్తాను అనమాట. వాటిని కట్ చేసేస్తాను. సో దట్ నేను ఎంతైతే బడ్జెట్ పెట్టుకున్నానో వాటికి మాత్రమే నేను చిట్టి అయితే రాసుకుంటాను. చిట్టి రాసుకొని నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళే ముందు ముఖ్యంగా ఇది ఇంకా అంటే నేను చేస్తానండి, ఇది మీరు పాటిస్తే మీకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సెకండ్ టిప్ అయితే అదేంటి అంటే ఫోన్స్, కార్డ్స్ ఇంట్లో వదిలి వెళ్ళడం అండి. నిజంగా అండి, మనం ఫోన్ తీసుకొని పోతే, కార్డ్ తీసుకొని పోతే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అవసరమైన వాటికంటే కూడా అనవసరమైనవి ఎక్కువగా కొంటాము. అలా చేయకుండా ఉండడానికి నేను ఫోన్ ఇంకా కార్డ్స్ అయితే ఇంట్లో వదిలేసిపోతానండి. వదిలేసి నేను చిట్టి రాసుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను క్యాష్ రూపంలో తీసుకొని వెళ్తానండి. అంతకు మాత్రమే నేను క్యాష్ రూపంలో తీసుకొని అయితే డీమార్ట్కి వెళ్తాను అనమాట. ఇదైతే నాకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఏదైనా అనవసరమైనది కొందామన్నా కూడా డబ్బులు ఉండవు, పోనీ ఫోన్పే చేద్దామన్నా కూడా ఫోన్ ఉండదు. కాబట్టి ఈ చిట్కా అయితే నేను ఖచ్చితంగా పాటిస్తానండి. అయితే మన సహజం అండి, అంటే మనము ఏదైనా నచ్చింది చూస్తే కొనాలనిపిస్తుంది, కానీ అనవసరంగా కొన్ని చోట్ల మనం అవసరం లేకపోయినా కూడా డబ్బు అనేది వృధా చేస్తుంటాము. అంతెందుకండి, నాకు తెలిసిన సర్కిల్లోనే చాలామంది లేడీస్ టైంపాస్కి డీమార్ట్ పోయే వాళ్ళు కూడా ఉన్నారండి. టైంపాస్కి ఇంట్లో బోర్ కొడుతుందని డీమార్ట్కి పోయి వేలు ఖర్చు చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఈ చిట్కాలు అనేవి ఉపయోగపడతాయని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ముందుగా లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకున్న సామాన్ మాత్రమే కొనండి. క్యాష్ తీసుకెళ్ళండి, కార్డ్స్ ఇంట్లో వదిలేసి వెళ్ళండి. అప్పుడు అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటాము, అనవసరమైనవి కొనకుండా ఉంటాము. మీరు ఎవరైనా ఎలాంటి టిప్స్ పాటిస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే అందరికీ ఉపయోగపడుతుంది కదా.